क्या सूट कर लेता है नहीं इसे रोको नहीं నవరి కొంచెం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. వర్షాకాలం మొదలైపోయింది. వర్షాకాలం మొదలైన వెంటనే సీజనల్ డిసీజెస్ అనేటువంటి అది కొంత యాక్టివేట్ అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడికి లాస్ట్ వీక్ రిపోర్ట్ అయినప్పుడు జాయిన్ అయినప్పుడు గౌరవ మంత్రుల ద్వారా కలిసినప్పుడు వర్షాకాలం వస్తుంది, తగినటువంటి జాగ్రత్తలను కూడా తీసుకోవాలనేసి వారు సూచించారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక ఇక్కడి పరిస్థితులను కూడా గమనిస్తున్నాం. గౌరవ చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్లు చేసినందరూ కూడా మన ఊరు బాగుండాలి, వర్షాకాలం వస్తుందనేసి చెప్పడం జరిగింది. వర్షాకాలంలో వెక్టర్ బాండ్ డిసీజెస్, వాటర్ బాండ్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. సో వెక్టర్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టేటువంటి క్రమంలో ముఖ్యంగా యాంటీ లార్వా యాక్టివిటీస్ బాగా చేయాలి. దోమల మందు బాగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా రాత్రిపూట ఫాగింగ్ అనేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తుంటాం. అందులో బాగున్నాయి. ఈ సంవత్సరం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని స్ప్రేయర్స్ అన్నీ కూడా 20 వరకు ఉన్నాయి. 20ని కూడా రిపేర్ చేయించాం. కొత్తవి కూడా మళ్ళీ ఏదైనా అవసరం కొంటాం. అలాగే ఫాగింగ్ కూడా ఉన్నాయి. ఒక 5 స్మాల్ ఉన్నాయి, బిగ్గర ఉంటుంది. అన్నింటినీ కూడా బయట తెచ్చి ప్రజలకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఇబ్బంది లేకుండా దోమల నుంచి ప్రొటెక్షన్ విధంగా కాలువలు వేయించేటువంటి కార్యక్రమం, యాంటీ లార్వా యాక్టివిటీస్ ఆ కార్యక్రమాన్ని, ఫాగింగ్ యాక్టివిటీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అన్ని వార్డుల్లో క్రమబద్ధంగా రాబోతున్నాయి. సో ఈ విషయాలు ప్రజలను కూడా గమనించండి. అదేవిధంగా ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు గార్బేజ్ కలెక్షన్కి వచ్చినప్పుడు ఇంట్లోంచి వచ్చేటువంటి గార్బేజ్ అయితే ఉందో, వేస్ట్ అయితే ఉందో అది మున్సిపాలిటీ పనులకి అందించండి. అదేవిధంగా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక మీరు మళ్ళీ మీ ఇంట్లోంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో కాలువల్లో వేయద్దనేసి కోరుతున్నాం, రోడ్ల పైన వేయద్దనేసి కోరుతున్నాం. ఎందుకంటే ఈ సీజన్లో ఆ యొక్క వేస్ట్ కింద డ్రైన్లో గిన పడితే కనుక డ్రైన్స్ అన్ని కూడా చొక్కప్ అవుతాయి. చొక్కప్ అయితే కనుక డ్రైన్స్ బ్లాక్ అవుతాయి. బ్లాక్ అయితే కనుక ఎక్కడెక్కడ ఉంటుంది, అశుభ్రత అనేది ఉంటుంది. గమనించండి. కాలువలలో గార్బేజ్ వేయద్దనేసి కోరుతున్నాం. ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఏ వార్డులో ఏ రోజు ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయని చెప్పేసి ఆ యొక్క యాక్షన్ ప్లాన్ అంతా కూడా గౌరవ వార్డు కౌన్సిలర్స్కి ఇస్తాం. అలాగే మీడియా ముందు కూడా పంపిస్తాం. అందరూ దాని ప్రకారంగా అన్ని వార్డులలో ఈ కార్యక్రమాలు క్రమబద్ధంగా జరుగుతాయి. దీన్ని గమనించి ప్రజలందరూ కూడా మాకు సహకరించండి. గార్బేజ్ని డ్రైన్లలో కానీ రోడ్ల పైన కానీ వేయద్దనేసి మరీ కోరుతున్నాం. మున్సిపాలిటీకి సహకరిస్తే కనుక జరిగేదంటే ఏంటంటే శుభ్రత అన్ని ఏరియాలో ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, సహకరించాలి. సందర్భంగా వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే గౌరవ కౌన్సిల్ సభ్యుల
సూచనల సలహాలు కోరిక మేరకు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారమే ఈరోజు ఫాగింగ్ మిషన్స్ కానీ స్ప్రేయర్స్ కానీ అన్నీ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వాటిని అన్నింటినీ రిపేర్ చేయించి ప్రజలకు వార్డులలో అందుబాటు అయ్యేటట్టుగా ఉంచడం జరిగింది. అలాగే ఏదైతే వార్డులలో మనం ఏ టైంలో స్ప్రే చేస్తున్నామో అవన్నీ కానీ ఒక డేటా లాగా ఇచ్చి గౌరవ సభ్యులకు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన విధంగా ప్రజల దృష్టిలో కానీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న విజ్ఞాపకం ఏంటి అని అంటే ప్రజలు కానీ మున్సిపల్ సిబ్బందికి సహకరించి మీ ఇంట్లో ఉన్న ఎలాంటి చెత్తనైనా వేస్టేజ్నైనా సరే మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు చెత్త బండి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అందించి మన చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కానీ శుభ్రంగా ఉంచుకునేలా మన బాధ్యతగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనమందరం కానీ జాగ్రత్తగా ఉంటూ మన చుట్టుపక్కల పరిసరాలు కానీ శుభ్రంగా ఉంచుకోవాలని మరీ కోరుకుంటున్నాము. అలాగే మా మున్సిపాలిటీ ప్రకారము ప్రతిసారి వార్డులలో స్ప్రే కానీ వాకింగ్ కానీ అన్నీ కరెక్ట్గా చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.